హాయ్ ఆల్, వెల్కమ్ టు ద రామయ్య యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు మన స్టోర్స్లో లైటింగ్ ఇంపార్టెంట్ ఏంటి, మనం ఎటువంటి లైటింగ్ కనుక సెట్ చేసుకోగలిగితే బెటర్ ఉంటుంది అనేది మనం చూద్దాం ఇందులో. సో మొట్టమొదటిగా ఏంటి అంటే యాంబియంట్ లైటింగ్ అని ఒకటి ఉంటుంది. యాంబియంట్ లైటింగ్ అంటే ఏంటంటే ఒక జనరల్ లైటింగ్ అనుకోవచ్చు. అంటే స్టోర్ మొత్తం ఒక లైటింగ్ వేయడం అనమాట, ఒక లైట్స్ వేయడం అనమాట. దాని ద్వారా ఏమవుతుంటే ప్రోడక్ట్స్ అన్ని ఇంకా బెటర్గా స్టోర్ అంతా ఒక కలర్ఫుల్గా కనిపిస్తుంటారు అనమాట ఈ లైట్స్ ద్వారా కూడా. చాలాసార్లు ఈవెన్ మన ప్రోడక్ట్స్ సెల్లింగ్లో ఈ లైటింగ్ రోల్ కూడా ఉంటుంది. ఓకే, అది ఇన్విజిబుల్గా ఉంటుంది, కస్టమర్స్కి అదంతా ఐడెంటిఫై కూడా చేయలేరు. కానీ యాజ్ అ బిజినెస్ ఓనర్స్గా, రీటైల్ ఓనర్స్గా మీకు లైటింగ్ అనే ఇంపార్టెన్స్ అనేది మీకు తెలియాల్సి ఉంటుంది. కాబట్టి యాంబియంట్ లైటింగ్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో దాని తర్వాత ఏంటంటే యాంబియంట్ లైటింగ్ తర్వాత మీకు టాస్క్ లైటింగ్ అని ఒకటి ఉంది. టాస్క్ లైటింగ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ టాస్క్ కోసము మనం యూజ్ చేసే లైటింగ్ అనమాట. అంటే ఇటువంటి లైటింగ్స్ మనం ఎక్కడ చూస్తాం. యాంబియంట్ లైటింగ్ అంటే ఏంటంటే జనరల్ లైటింగ్ లాగానే, అంటే మొత్తం స్టోర్ మొత్తం మనం జనరల్గానే మనం చేస్తాం, స్టోర్ ఇన్సైడ్ కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు. ఈ టాస్క్ లైటింగ్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ టాస్క్ కోసం మనం క్రియేట్ చేసే లైటింగ్. అంటే ఒకవేళ రీడింగ్ చేయాలనుకోండి, మీరు రీడింగ్ అంటే బుక్ చదివేటప్పుడు ఓన్లీ బుక్ చదవడానికి ఒక లైట్ మనం పెట్టుకుంటాం చూడండి, ల్యాంప్ లాగా. ఆ లైట్ అనేది ఓన్లీ బుక్ పైన పడుతుంది అనమాట, మొత్తం ఎంటైర్ రూమ్ పడదనమాట. అటువంటి వాటిని మనం టాస్క్ లైటింగ్ అంటారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ప్రోడక్ట్ పర్టికులర్లో ఒక ప్రోడక్ట్ని ఒక దగ్గర డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి. ఒక లెట్స్ సే బైక్ షోరూమ్ దగ్గర కూడా ఇవి నేను చూశాను. ఆ బైక్ అక్కడ ఉంటుంది, బైక్ ఎక్కడైతే ప్లేస్ చేశారో ఆ స్టోర్లో లేకపోతే ఆ షోరూంలో ఆ బైక్ పైనే సపరేట్గా లైటింగ్ పెడతారనమాట. అటువంటిది అనమాట. సో కాబట్టి అంటే ఆ ప్రోడక్ట్ అనేది చూసే వాళ్ళకి అది ఇంకా బెటర్గా కనబడుతుంది. ఇంకొకటి ఆ ప్రోడక్ట్ పైన లైట్ కనబడుతుంటుంది కానీ లైట్ ఇక్కడికి కనబడదు, కస్టమర్కి కనబడదు. లైట్ జస్ట్ పైన ఉంటుంది, జస్ట్ ఆ లైట్ అలా పడుతుంటుంది. ఆ ప్రోడక్ట్ అనేది ఇంకా బెటర్గా అంటే ఒక కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట. లైట్ ఇంకా బ్రైట్నెస్గా కనబడుతుంది. సో కాబట్టి టాస్క్ లైటింగ్ కూడా మీరు ఎక్కడెక్కడైతే అవసరమో, అంటే అవసరమో అక్కడ కూడా మీరు టాస్క్ లైటింగ్ మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. యాక్సెంట్ లైటింగ్ అని ఉంది. యాక్సెంట్ లైటింగ్ అంటే ఏంటంటే యాక్సెంట్ లైటింగ్ కూడా సేమ్ యాజ్ టాస్క్ లైటింగ్ లాగానే, కాకపోతే మనం పర్టికులర్ ఒక ఆబ్జెక్ట్ పైన మనం ఇది ప్లేస్ చేస్తాం అనమాట. ఆబ్జెక్ట్ పైన అంటే ఎక్కువ శాతం మీరు ఇవి పెయింట్ ఆర్ట్స్ దగ్గర చూసినప్పుడు ఏంటంటే దాని వెనకాల నుంచి లైట్ వస్తున్నట్టు, లేకపోతే దానిపైనే లైట్ పడుతున్నట్టు చేస్తామన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా మనం ఏంటంటే మన ప్రోడక్ట్స్ ఎక్కడైనా డిస్ప్లేగా పెట్టారనుకోండి, శాంపుల్ కావచ్చు, డెమోస్ కావచ్చు, లేకపోతే మ్యానిక్యూన్స్ కావచ్చు, ఇటువంటి ఏమైనా ఉంటాయి. సో దానిపైన మనం ప్రోడక్ట్ పెట్టడం అనేది యాక్సెంట్ లైటింగ్ అనుకోవచ్చు. సో ఈ లైటింగ్ని కూడా మనం ఏంటంటే మనం స్టోర్కి మనం పెట్టుకోవచ్చు అనమాట. దీని తర్వాత అంటే ఇక మెయిన్గా చూసుకుంటే ఈ 3 లైట్సే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ లైటింగ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని బెటర్గా చూసుకుంటే బెటర్. ఇవి కాకుండా డెకరేటివ్ లైటింగ్ అని కూడా ఉంది. డెకరేటివ్ లైటింగ్ అంటే లైట్ అనేది ఒక సపరేట్ ఇప్పుడు ల్యాంప్లు కనుక చూసినట్లయితే ఒక సపరేట్ డెకరేషన్తో వస్తుంది అనమాట. ఓన్లీ లైటింగ్ మాత్రం కాదు, దాని చుట్టూ ఉండే కవర్ కావచ్చు, అటువంటివన్నీ డెకరేషన్తో వస్తాయి. కాబట్టి అది కొంచెం ఇంకా ఒక బెటర్గా కనబడుతుంది, అంటే ఆ అంబియన్స్ అనేది బెటర్గా కనబడుతుంది. సో కాబట్టి ఆ డెకరేటివ్ లైటింగ్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. మనం ఈ లైటింగ్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ లైట్స్ యొక్క రోల్ కూడా మనకు సేల్స్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేయాలి, లైటింగ్ని కూడా మనం పట్టించుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా వీడియోస్ ఇటువంటివి కావాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోస్ని మీకు తెలిసిన రీటైలర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.